చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కానీ జాబ్స్ రావడం లేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రిషికేష్, ఫ్రంట్ అండ్ డెవలపర్. గాయ్స్, చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కానీ జాబ్స్ రావడం లేదు. సో దీనికి రీజన్ ఏంటంటారు? చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు భయపడుతుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్. అండ్ కొంతమందికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేది రాక ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేయలేక భయపడుతుంటారు అనమాట. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఉంటాయి. సో కమింగ్ టు ద ఫ్రెషర్స్. ఈ ఫ్రెషర్స్ చాలామంది ఇంటర్వ్యూ ఇవ్వాలంటే తడబడుతుంటారనమాట. జస్ట్ ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికే ఎంతో తడబడుతుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలి అంటే, ఇంటర్వ్యూ ఇవ్వకముందు మనం ఇంట్లో కొన్ని టాపిక్స్ అయితే రాసుకొని, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా మాట్లాడాలి, ఎలా ఇవ్వాలి అనే దాని గురించి పర్ఫెక్ట్గా రాసుకొని, తర్వాత మనం 1-10 సార్లు ప్రాక్టీస్ చేసి మనం అద్దం ముందరకు వెళ్ళి మనం ఇంట్రడక్షన్ అనేది ఇచ్చుకుంటే మనకు అది ఫ్లోలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో చాలామంది ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు, జాబ్స్ రావడం లేదు. దీనికి రీజన్ ఏంటంటారు అంటే, చాలామంది ఏమంటారంటే స్కిల్స్ ఉండవు, థియరిటికల్ నాలెడ్జ్ ఉండదు అని అంటారు. థియరిటికల్ నాలెడ్జ్ ఒక గంట కూర్చొని ప్రిపేర్ అయినా కూడా హ్యాపీగా మనము బై హార్ట్ చేసుకొని చెప్పేయచ్చు. కానీ చాలామంది ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోలేకపోతున్నారనమాట. నేను చెప్పేది కరెక్టా రాంగా అన్నట్టు ఉంటారు, నేను మాట్లాడితే ఏమనుకుంటారో అన్నట్టు ఉంటారు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, కానీ ఎవరిని తక్కువ చేసేకి ఇక్కడ ఛాన్సెస్ లేదనమాట. సో గుర్తుపెట్టుకోండి గాయ్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలి అంటే, మీరు ఏం చెప్పినా అది కరెక్టే అన్నట్టు ఉండాలి అనమాట. మీతో ఎవరైనా ఇంటర్వ్యూవర్ వాదించినప్పుడు నువ్వు చెప్పేదే కరెక్టు, నేను ఇలా కూడా చేయొచ్చు కదా అన్నట్టు అతనికి తెలియని రీతిలో మనం మాట్లాడితేనే మనము సక్సెస్ అవుతామన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్రెషర్స్ ఏం చేయాలి అంటే, జస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని, మీకు కావాల్సిన ఫీల్డ్లో దాని గురించి ఒక 10 పాయింట్స్ కరెక్ట్గా నేర్చుకొని దాని గురించి పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్తే మీరు సెలెక్ట్ అయిపోతారు. సో యాజ్ ఎ ఫ్రెషర్గా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉంటుంది, దాన్ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ కాన్ఫిడెంట్గా ఉండి, నీకు వచ్చినా రాకున్నా కూడా ఐ కెన్ డూ ఇట్ అన్నట్టు ఉండాలి అనమాట. సో ఇలాంటి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటే కార్పొరేట్ వరల్డ్లో చాలామంది సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే, చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు బట్ జాబ్స్ అనేది వాళ్ళు క్రాక్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు 1 or 2 ఇంటర్వ్యూస్ ఇస్తే ఈజీగా జాబ్ వచ్చేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మినిమం 50 ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా అసలు జాబ్సే రావడం లేదు. సో చాలామంది ఏమనుకుంటున్నారు, నాలో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదేమో, నేను సరిగ్గా ఇంటర్వ్యూ ఇవ్వలేకపోతున్నానేమో అనుకుంటారనమాట. గైస్, ఇలాంటిది ఏముండదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రాజెక్ట్స్ ఉండవు అండ్ రెసిషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో యాజ్ ఏ హెచ్ఆర్లు వాళ్ళ పని వాళ్ళు చేయాలి కాబట్టి ద బెస్ట్ పర్సన్స్లో, ఈ క్యాండిడేట్స్లో ద బెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫిల్టర్ చేయడానికి జస్ట్ ఇంటర్వ్యూస్ అనేది చేస్తుంటారనమాట. ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ టైంలో ఆటోమేటిక్గా వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసి ఫార్మల్గా చేసి మనల్ని హైర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కమింగ్ టు ద క్యాండిడేట్స్. ఈ క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే, చాలామంది ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు భయపడుతున్నారు. కొంతమంది అయితే ఏం చేస్తున్నారు, ఇంటర్వ్యూ ఇస్తారు బట్ చాలామంది ప్రాక్సీ అనేది చేస్తున్నారు. ఇలా ప్రాక్సీకి కూడా చాలామంది తడబడుతూ ప్రాక్సీ చేస్తున్నారు, ఇలా దొరికిపోతున్నారు అనమాట. గైస్, దయచేసి మీకు టాలెంట్ ఉంటే ఇంటర్వ్యూ ఇవ్వండి, లేదంటే మీరు కూర్చొని ప్రిపేర్ అయ్యి థియరిటికల్గా మాట్లాడడం నేర్చుకోండి. కొంతమంది థియరిటికల్గా స్ట్రాంగ్ ఉంటే కొంతమంది ప్రాక్టికల్గా స్ట్రాంగ్ ఉండరు అనమాట. కొంతమంది ప్రాక్టికల్గా స్ట్రాంగ్ ఉంటే కొంతమంది థియరిటికల్గా స్ట్రాంగ్ ఉండరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రాక్సీ అనేది చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ ఎవరిది తప్పు లేదు. బట్ గైస్, మీరు శాలరీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ నుండి వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఇలానే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మీరేం చేయాలి, పర్ఫెక్ట్గా థియరిటికల్గా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు అడిగే రియల్ సినారియోస్ని కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి, అండ్ ప్రాక్టికల్గా వాళ్ళు ఇచ్చే కోడింగ్ని కూడా మీరు పర్ఫెక్ట్గా రాసి అది ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మీకు జాబ్ వస్తుంది. ఇందులో ఏ ఒక్కటి కానీ తేడాగా మీరు చేసుకున్నా కూడా జాబ్ అనేది రాదు. ఫస్ట్ మనం ఇంటర్వ్యూని ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే థియరిటికల్గా ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి అనమాట. సో థియరిటికల్గా ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో
మనలో కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, మనము ఏదైనా ఒక 2-3 ప్రాజెక్టులు చేసి ఉంటాము. సో ఆ రీసెంట్ 2-3 ప్రాజెక్టుల గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు దాని యొక్క రియల్ సినారియో కానీ దాంట్లో వచ్చే ఛాలెంజెస్ని కానీ ఎలా ఓవర్కమ్ చేసామంటే దాని గురించి అతను ఎప్పుడు విననట్లుగా అంత పర్ఫెక్ట్గా నువ్వు చెప్తే నీలో ఏదో కొత్తదనం ఉంది అనేసి హైర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. థర్డ్ వన్, కోడింగ్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చే లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కానీ ఒక లాజికల్గా రాయాలి అనమాట. ఈ డిఫాల్ట్ మెథడ్స్లో ఏదైతే ఉంటుందో దానికి కాకుండా ఒక లాజికల్గా మనం రాసి దాన్ని కంప్లీట్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నీ నుంచి ఏదో కొత్తదనం కోరుకుంటున్నారు అనేసి వాళ్ళు ఇలాంటి కోడ్స్ అడుగుతారనమాట. అప్పుడు మనం ఆ కోడింగ్ని కంప్లీట్ చేస్తే మనకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ రౌండ్లో ఈ ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్రాక్ చేసేస్తున్నారు. కమింగ్ టు ద సెకండ్ రౌండ్, ఈ సెకండ్ రౌండ్లో చాలామంది ఇంటర్వ్యూలో వెళ్ళిపోతున్నారనమాట. సో ఈ సెకండ్ రౌండ్లో ఎలాంటివి ఉంటాయంటే చాలామంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టింటారు అండ్ కొంతమంది జెన్యున్గాను ఉంటారనమాట. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు, వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే దాని గురించి కరెక్ట్గా చెప్పరు. మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి వర్క్ ఎలా అసైన్ చేస్తారు, ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తారు అంటే దాని గురించి ఎవరు చెప్పలేరు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో తడిబడిపోతారనమాట. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్ అని అడిగితే దాని గురించి కరెక్ట్గా చెప్పలేకపోతారనమాట. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ సెకండ్ రౌండ్లో వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడ కోడింగ్ అనేది లేదు అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది లేదు, థియరిటికల్ అనేది లేదు. నువ్వు జనరల్గా నువ్వు ఏదైతే ప్రిపేర్ అయి ఉంటావో, నువ్వు ఏదైతే నేర్చుకుని ఉంటావో, కంపెనీలో ఏదైతే చూసింటావో దాని గురించి మాత్రమే అడుగుతారు. సో అది కరెక్ట్గా మనం ఆన్సర్ ఇవ్వలేకపోతే ఎలా హైర్ చేసుకుంటారు చెప్పండి. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ జెన్యున్గా ఉండేవాళ్ళు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చి మా కంపెనీలో గిట్హబ్ యూజ్ చేస్తున్నాము, బిట్ బకెట్ యూజ్ చేస్తున్నాము అండ్ వర్క్ అసైన్ చేయడానికి జీరా అనే టూల్ యూజ్ చేస్తున్నాము ఇలా చెప్పుకుంటే డెఫినెట్గా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీ వర్క్ ఎలా నడుస్తుంది అంటే స్ప్రింట్స్ ఉంటాయి, వాటర్ ఫాల్ మెథడ్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో వీటి గురించి మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగితే డెఫినెట్గా మనకి మంచి ప్యాకేజ్తో జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. కంపెనీలోకి అప్లై చేసి ఇంటర్వ్యూ చేయడం నేర్చుకోండి. మా అంటే 1 అవర్, ఆ 1 అవర్ మనం స్పెండ్ చేస్తే మనకి ఏం నష్టం రాదు. సో గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి, మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకోండి అండ్ కొత్త టాపిక్స్ని నేర్చుకోండి, కొత్త కోడింగ్ ప్రాసెస్ని నేర్చుకొని మంచిగా ఇంప్లిమెంట్ చేయడం తెలుసుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. సో అలాంటప్పుడు మీకు ఫియర్ అనేది పోతుంది అండ్ జాబ్ వచ్చినా మీరు హ్యాపీగా స్విచ్ అయిపోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఎవరైతే ప్రాక్సీ చేస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూ సపోర్ట్ తీసుకుంటున్నారో వాళ్ళు గైస్ దీని మీద ఆధారపడకండి. మీకు ప్రాక్సీ ఇచ్చేవాడు ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ చేయలేడు అండ్ మీకు జాబ్ వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు టైంకి ఉండరు, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా కూడా టైంకి ఉండరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది అండ్ మీరు అలాంటి టైంలో క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేక మీ మీద ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరు లాస్ అయిపోతారనమాట. సో గైస్ ఎంత కష్టమైనా కానీ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని నోట్ చేసుకోండి, దాని గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి, డెఫినెట్గా ఒక ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయగలుగుతామని నేను నమ్ముతున్నాను అండ్ మీలో ఇలాంటి నమ్మకాలు కూడా రావాలి. సో గైస్ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే గుర్తించండి అండ్ కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, అక్కడ డిస్కస్ చేద్దాము. సో గైస్ నేను చెప్పింది మీకు అర్థమైతే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో జాబ్స్ రాలేదని ఎవరు బాధపడకండి, కీప్ ప్రాక్టీసింగ్ యువర్ ఇంటర్వ్యూస్, డెఫినెట్గా మీకు జాబ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.